మానవాళికి సవాలు విసురుతున్న జన్యు మార్పిడి అంశాలపై హైదరాబాద్లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సు దృష్టి సారించింది. జన్యు మార్పిడి ఉత్పత్తులు భారత్లో యథేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు నియంత్రణ వ్యవస్థల్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో వేల కోట్లు ఖర్చు చేస్తున్న శాఖల మధ్య సమన్వయం లోపంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యం మరుగున పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం ఏటా 11,000 కోట్లు ఖర్చు చేస్తోంది. అదనంగా రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగాలు, వ్యక్తులు జీవవర్ణాన్ని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. భూమండలంపై 4.7% భూభాగాన్ని, ప్రపంచ జీవ వైవిధ్యంలో 8.5% జీవజాతుల్ని కలిగిన దేశంగా భుజకీర్తుల్ని మూటకట్టుకున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విభిన్నం. సువిశాలమైన భూభాగంలో అడవులు, రక్షిత ప్రాంతాలు, నదులు, తీర ప్రాంత జీవ వైవిధ్యం తదితర అంశాల్ని కాపాడేందుకు విస్తృతమైన యంత్రాంగం, శాఖలు పనిచేస్తున్నాయి. అయితే స్థానీయ జీవజాలం దొడ్డిదారిన తరలిపోతూనే ఉంది. 2009లో జీవ భద్రతా చట్టాన్ని తెచ్చిన లక్షల కోట్ల విలువ చేసే సంప్రదాయ పరిజ్ఞానం ఉన్న స్థానిక జీవజాలం దొడ్డిదారిన తరలిపోతూనే ఉంది. జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ, ఇతరత్ర వ్యవస్థలు దీన్ని నిలువరించలేని పరిస్థితి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని చెప్పే ప్రభుత్వం జన్యు మార్పిడి విత్తనాల్ని అనుమతిస్తూ స్థానియ వైవిధ్యాన్ని చేజేతులా దెబ్బతీస్తోంది. Biodiversity Authority, when it gives this NOC, it actually first it looks at the purpose. It sees who is asking for it. There is a transparent procedure about it, and it has what is. జన్యు మార్పిడి జీవజాలాన్ని నిరోధించేందుకు అమెరికా తరహాలో నియంత్రణ వ్యవస్థ ఉండాలని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ స్పష్టం చేశారు. జన్యు మార్పిడి విత్తనాలు, పరిశోధనలపై నిషేధం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. Biodiversity and under the Biodiversity Convention is the sovereign property of every nation. But today, whatever you are eating in the market, I think most of them, if it is soybean or if it is maize, in the United States, most of them are genetically modified. I don't think we have a system by which carefully either the people who are buying, they should put on a label that this is a genetically modified product. But at the moment the labeling is not there, but the Cartagena Protocol requires that. జీవ వైవిధ్య పరిరక్షణ, అందుకు అనుగుణమైన చట్టాల నిర్వహణ కోసం మన దేశంలో 10 శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్వయాన కేంద్ర మంత్రి చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. దగ్గర 10 మినిస్ట్రీస్ మీద పరిరక్షణ భారం అనేది ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ప్రస్తుతానికి చాలా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్లో ఈ మినిస్ట్రీస్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్స్ కావచ్చు, పనిచేస్తున్నటువంటి వారి విధుల్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అధిగమిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముందుకు వచ్చి వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం చాలా ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం నిధుల లేమిపై ప్రధానంగా COP11 సదస్సులో సభ్య దేశాల మధ్య చర్చ జరుగుతోంది. మన దేశంలో ఖర్చవుతోన్న నిధుల విషయంలో సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి అవసరమన్నది స్పష్టమవుతోంది.